సమ్మర్ ప్లానింగ్స్ ఏంటి? హాలిడేస్ వచ్చాయి కదా! అదే ఒక 3 డేస్ హైదరాబాద్లో స్పెండ్ చేద్దామని వచ్చాము. తిరుగుతున్నాం ప్రస్తుతానికి అట్లా. అంటే ఇప్పుడు వచ్చారు కదా! ఇంకేమేమైనా కొత్త ప్లేసులు చూసారా? ఫస్ట్ ఇదే జిలవిహార్‌కి వచ్చారా? ఫస్ట్ ఆ సెక్రటేరియట్ అవన్నీ రీసెంట్గా కట్టారు కదా, అవి చూసాము, నచ్చాయి. తర్వాత ఇంకా జూకి వెళ్ళి ఇప్పుడు జూ పార్క్ ఒకటే చూసాను. ఇట్లా వాటర్లో ఎంజాయ్ చేద్దాం, వాటర్ రైడ్స్ కోసం అని జలవిహార్ వచ్చాము. ఇంకా నెక్స్ట్ ఏమేమి ప్లాన్స్ ఉన్నాయి? ఆ, ఇంకా స్ట్రీట్ ఫుడ్ బాగా తినాలనుకుంటున్నాం. సో హైదరాబాద్ స్ట్రీట్ ఫుడ్ ఫేమస్ కదా, సో అన్నీ టేస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఏమేమి ఫుడ్? అంటే స్పైసీ ఫుడ్ ఇక్కడ బిర్యానీ బాగుంటుందంట, మోమోస్ ఉన్నాయి, ఇంకా షవర్మా రియల్లీ మిస్ షవర్మా. ఇంకా ఏంది స్వీట్ ఏదో చెప్పారు కదా, కునాఫా అని అది చాలా ట్రెండ్గా అయింది కదా, సో అది కూడా టేస్ట్ చేద్దాం అనుకుంటున్నాం. అవును, అది విన్నాము ఇన్స్టాలో చూసి, ఇంకా ఓకే అన్ని ఫుడ్స్ అన్ని ట్రై చేద్దాం అనుకుంటున్నాం. మీరు ఇక్కడ యూఎస్ నుంచి వచ్చారా? యూఎస్ నుంచి వచ్చాను, హాలిడేస్కి వచ్చాను. పార్క్లో ఏమేమి చూసారు? జూ పార్క్లో అన్నీ చూసాము, రెప్టైల్స్ అన్నీ ఉన్నాయి కదా, అన్నీ చూసాము. బాగుంది, అంటే ఫస్ట్ టైం నాకు రియల్గా చూసాను, రైనోసరస్, హిప్పోపోటమస్ అన్నీ బాగున్నాయి, చూసాము. డే మొత్తం అక్కడే ఉన్నారు? మొత్తం అక్కడే కవర్ అయింది, మొత్తం తిరుగుతూనే ఉన్నాం, కాలు నొప్పులు ఈవినింగ్ వెళ్ళేసరికి. బెస్ట్ ఆఫ్ పిక్ ఏ యానిమల్తో అనిపించింది? యానిమల్ అంటే నా ఫ్రెండ్స్తోనే బెస్ట్ ఆఫ్ పిక్, వీళ్ళే పెద్ద యానిమల్స్ కదా. ఫ్రెండ్స్ కాదండి. అంటే పేరుతో అది కొంచెం బాగుంటుంది, ఆ పిక్ ఒకటే కొంచెం బాగా వచ్చింది, మిగిలినవన్నీ అన్ని యానిమల్స్ వెళ్ళిపోతున్నాయి, సో తీసుకోవడం. సేమ్ తనలాగే ఉంటుంది అందుకని. అయ్యో అదే. ఇంకా వండర్లా కూడా సేమ్ అది కూడా బాగుంటుంది అంటారు, అది ఏమైనా ప్లానింగ్ ఉందా? ఆ క్యూ అదంతా అసలు రష్లో ఉండలేము, అందులో బాగా ఎండగా ఉంది కదా, అసలు ఉంచలేము. ఇప్పటికే చాలా వేడిగా ఉంది, జలవిహార్కి వస్తే కొంచెం బాగుంటుంది అని చెప్పి ఫస్ట్ టైం నేను రావడం, ఎలా ఉంటుంది ఎక్స్పీరియన్స్ చేయాలి. సెక్రటరీ ఎలా అనిపించింది మీకు? అది బాగానే అనిపించింది, బాగుంది, చాలా పెద్దగా ఉంది. ఫస్ట్ టైం నేను అన్నీ చూడడం, హైదరాబాద్ ఫస్ట్ టైం రావడం కూడా, విజిట్ చేయడం. యూఎస్ఏలో ఉన్నట్టే అట్లా అలానే ఉంది అది? అంటే అలా ఏం కాదు, ఇక్కడ చాలా బాగుంది. అదొక్కటి అదొక్కటే చాలా బాగుంది, యూఎస్తో కంపేర్ చేసుకోవచ్చు, సేమ్ యూఎస్లానే ఉంటుంది. క్లైమేట్ ఒక్కటి. వెదర్ అయితే చచ్చిపోతున్నాయి చాలా, అసలు ఎంత వేడో, మాకు ఎంత చలిగా ఉంటుంది ఇక్కడ, వేడికైతే బాబోయ్, స్పెక్ట్స్ క్యాప్ లేకుండా బయటికి రాలేకపోతున్నాం మేము, అది వచ్చినా ఇంత వేడిగా ఉంది, స్టిల్ స్వెట్ పడుతుంది మాకు. ఇప్పుడు జలవిహార్లో వాటర్తోనే వెళ్తే ఇప్పుడు అలానే యూఎస్ఏలో ఉన్నట్టు అనిపిస్తుంది. అవునా, చూడాలి, ఎక్స్పీరియన్స్ చేయాలి, ఫస్ట్ టైం కదా, లోపలికి వెళ్ళాక మళ్ళీ ఇస్తా ఇంటర్వ్యూ. జలవిహార్ లేదండి, ఫస్ట్ టైం నేను రావడం, నా ఫ్రెండ్స్ సజెస్ట్ చేశారు, తిని ఇక్కడ ఉన్నారు ఒక 9 years నుంచి, సో తిని మాకు సజెస్ట్ చేశారు, ఫస్ట్ టైం ఇక్కడ వచ్చాము మేము. రేపటి నుంచి ఏం ప్లానింగ్స్ ఉన్నాయి? రేపటి నుంచి అంటే ఇంకా ప్లాన్ చేసుకోలేదు, ఈరోజు అయితే జలవిహార్ చూద్దాం అనుకున్నాము. ఇంకా అంటే సైబర్ టవర్ ఇన్ ఆర్బిట్కి వెళ్దామని మాల్ కట్, కేబుల్ బ్రిడ్జ్ ట్యాంక్ బండి ఏమన్నా అంటారు, అవన్నీ ఇంకా కవర్ చేయాలి. బిర్లా మందిర్ కూడా ఇంకా విజిట్ చేయలేదు, వెళ్ళాలి. ఇక్కడ ఉన్న ఇంకా వెళ్ళలేదు, వెళ్ళాలి, ఫస్ట్ టైం కదా, సో చాలా ఎగ్జైట్గా ఫీల్ అవుతున్నాను నేను. కేబుల్ బ్రిడ్జ్ సైడ్ మొత్తం న్యూయార్క్ టైపే బాగుందని అంటున్నారు. అవునా, అయితే ఖచ్చితంగా చూడాలి న్యూయార్క్లా ఉంటే. మేముండే సిటీ యూఎస్లో సిటీ ఆఫ్ బ్రిడ్జెస్ అండి. టెంపుల్స్ స్వర్ణగిరి ఈ మధ్యలో ఫేమస్ అయింది, ఏమైనా వెళ్ళే ఛాన్స్ ఉందా? డెఫినెట్గా వెళ్తాను నేను, నాకు టెంపుల్స్ చాలా ఇష్టం. ఆబ్వియస్ యూఎస్లో అసలు టెంపుల్స్ చాలా రేర్ కదా, సో ఇక్కడ ఉన్న టెంపుల్స్ అని విజిట్ చేయాల్సిందే. ఇక్కడ వెళ్తే ఇప్పుడు యాదగిరిగుట్ట కూడా ఫేమస్ అయింది, స్వర్ణగిరి అండ్ సురేంద్రపురి కూడా 3 విజిట్ చేసినట్టయితే. మీ వల్ల చాలా ఇన్ఫర్మేషన్ మిమ్మల్ని పట్టుకొని వెళ్తాను నేను. వెళ్ళాలండి, అన్నీ చూడాలి, టెంపుల్స్ అన్నీ.